మోడీ సర్కార్లున్న ఈడీ ఈ నడుమ ఎందుకో గేరు మార్చినట్టే కొడుతున్నది. దగ్గరలో ఎన్నికలు లేవు, ఏం లేవు. అయినా సిద్ధరామయ్య మీద ముడా కేసు, సోనియా రాహుల్ గాంధీ మీద హరాల్డ్ కేసు, రాబర్ట్ వాద్రా మీద ఇంకో కేసు, ఇట్లా ఈడీ ఉచ్చులా చిక్కినోళ్లకు సుక్కలు చూపిస్తున్నది. ఇప్పుడు తాజాగా ఈడీ తెలుగు రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద పడ్డది. ఆ ముచ్చటేందు చూద్దాం పాండ్రి. మోడీ సర్కార్ జగన్మోహన్ రెడ్డి సోపతిడిచి చంద్రబాబు నాయుడుతో కలిసినందుకో లేకుంటే ఇంకేదన్నా కారణం ఉన్నదో మనకు తెలియదు కానీ ఏపీ మాజీ సీఎం జగన్ మీద పడ్డది ఈడీ. ఎప్పుడో 14 ఏళ్ల కింద మొదలైన మనీ లాండరింగ్ కేసు ఇప్పుడు ముందటేసుకున్నది. 798 కోట్లు అంటే ఏం కొంచెం తక్కువ 800 కోట్ల జగన్ ఆస్తులను జప్తు చేసింది. 2009 నుంచి అవినీతి జరిగిందా లేదా అనే దాని మీద విచారణలు జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి కొన్ని రోజులు జైలుకు కూడా పోయి వచ్చిండు. తర్వాత ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని 5 ఏళ్ళు ఏపీని ఏలుండు కూడా. అప్పుడు సప్పుడు చేయని ఈడీ ఇప్పుడు దాల్మియా సిమెంట్ కంపెనీ 800 విలువైన భూములను, షేర్లను సీజ్ చేసింది. కడప జిల్లాలున్న సున్నపురాయి భూముల లీజును దొంగసాటికి ఇచ్చిందని సిబిఐ ఛార్జ్ షీట్లో రాసింది. అప్పటి ఈ కేసుల ఆ అక్రమాల మీద ఈడీ చర్యలు తీసుకున్నది అంటున్నారు. సరే, తప్పు జరిగితే ఎవరినైనా వదిలిపెట్టొద్దు, కానీ ఇన్ని రోజులు ఎందుకు ఆలస్యం చేసినట్టు? జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఈ పని చేయనట్టు? 14 ఏళ్ళు ఎంకులాడిన దొరకని తప్పు ఇప్పుడే దొరికిందా? లేకుంటే జగన్మోహన్ రెడ్డితోని బీజేపీ పార్టీ వాళ్ళకు తెగింపులైనయా? లేకుంటే చంద్రబాబును కాదని వచ్చి ఎన్నికలల్లో పవన్ కళ్యాణ్ తోటి కలిసి ఏపీలో పోటీ చేయాలనని, దానికి జగన్మోహన్ రెడ్డిని పల్సన చేయాలని కాబట్టి ఇట్లా చేసిండ్రా? ఎందుకు ఇన్ని రోజులు కనబడని జగన్ తప్పులు ఇప్పుడే ఎందుకు కనిపిస్తున్నాయి ఈడీకి అని అడుగుతున్నారట జగన్మోహన్ రెడ్డి అభిమానులు. మరి ఏడు దాకా సెల్లుతుందో ఈ కేసు ముచ్చట.